హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వాటర్ ప్రాపగేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నది ఇది మనీ ప్లాంట్ మా ఇంట్లో. సో బాగా గ్రోత్ వచ్చిందని కొమ్మలన్నీ కట్ చేసి వాటర్లో ప్రాపగేట్ చేద్దామని మీకు వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో. మనీ ప్లాంట్ కొమ్మలు ఎక్కడ నుండి కటింగ్స్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా ఒక కొమ్మని తీసుకున్నాను నేను కింద నుండి. అండ్ ఇక్కడ ఈ రూట్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ రూట్స్ అయితే ఏ రూట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి, రూట్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొమ్మని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొమ్మని ఒక్కొక్క లీఫ్కి మనకి కరెక్ట్గా రూట్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనీ ప్లాంట్ ఆకుని ఒక్కొక్క దగ్గర మనకి కరెక్ట్గా రూట్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నీ. చూడండి కటింగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ. రెగ్యులర్గా మన ఇంట్లో గ్లాస్ జార్స్, బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి బాగా క్లీన్ చేసుకొని ఇలా మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా వాటర్లో వేసి ప్లాంట్స్ పెట్టుకోవడానికి కానీ అలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, వేస్ట్ అవ్వకుండా బాటిల్స్ అనేది. ఇలా ఈ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసుకొని మనము ఏవైతే కట్ చేసుకున్న మనీ ప్లాంట్ లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ వాటర్లో ఇవన్నీ గ్రో చేస్తున్నాను. సో మీకు రూట్స్ ఎలా గ్రోత్ వచ్చాయి చూపిస్తాను చూడండి. రూట్ ఇంకా మనకి ప్లాంట్ గ్రోత్ అయితే బాగా ఉంది. నేను 1 మంత్ బ్యాక్ పెట్టా కాబట్టి. సో చూసారా రూట్స్ ఎలా వచ్చాయో అన్నీ. రూట్స్తో పాటు న్యూ లీవ్స్ కూడా లోపల అలానే వాటర్లో మంచిగా గ్రో అవుతున్నాయి. సో రూట్స్ వచ్చాక మళ్ళీ సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, లేదంటే ఇలానే వాటర్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. వాటర్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా ఇలా లీవ్స్ ఉంటాయి కదా, సో లీవ్స్కి ఏమైనా డస్ట్ ఫామ్ అయ్యి ఉంటే ఇలా వాటర్లో మంచిగా క్లీన్ చేసేసుకొని నీట్గా ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇలా లీవ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటే మనకి నీట్గా గ్రోత్ అనేది బాగా వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.